విదేశాల్లో ఇప్పటికే ట్రైన్ తరహాలో పొడవుగా ఉండే బస్సులు అందుబాటులో ఉన్నాయి. అందులో 100 మందికి పైగా ప్రయాణం చేయవచ్చు అని చూసినప్పుడల్లా భారతదేశంలో ఇలాంటివి ఎప్పుడు వస్తాయో అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు ఆ నిరీక్షణకు త్వరలోనే చెక్ పడబోతుంది. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. కేంద్ర ప్రభుత్వం అటువంటి పొడవాటి బస్సులను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కూడా ప్రారంభమైంది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దేశంలో ఎక్కడా చూడని విద్యుత్ గ్యాస్తో నడిచే వాహనాల వినియోగమే ఎక్కువగా కనిపిస్తుంది. ప్రజలు కూడా ఈ వాహనాలను వినియోగించడంలో ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. పైగా దీని వలన పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ప్రజలు ఆరోగ్యం పైన ఎలాంటి ప్రభావం చూపదు. అయితే ఒకప్పుడు మాత్రం పెట్రోల్, డీజిల్, బొగ్గు వంటి ఇంధనాలతో రైళ్లు, వాహనాలు నడిచేవి. కానీ ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ప్రజా రవాణాలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. నూతన ఆలోచనలతో ఇంధనాలు లేని వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దానిలో భాగంగా దేశంలో సరికొత్త బస్సులు రాబోతున్నాయి. 10 కాదు, 20 కాదు, ఏకంగా 132 సీట్లతో కొత్త బస్సులు రోడ్లపై పరుగులు పెట్టబోతున్నాయి. 132 సీట్లే కాదు, ఈ బస్సులోని ప్రత్యేకతలు కూడా వావ్ అనిపించేలా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది విమానం మాదిరిగా ఉండే ఓ పెద్ద బస్సు అన్నమాట. ఈ బస్సులో విమానంలో ఉన్నట్లే బస్సు హోస్టర్స్ ఉంటారు. ఫుడ్ పెడతారు, టీ ఇస్తారు, స్నాక్స్ కూడా ఉంటాయి. జాతీయ రహదారులపై ఈ బస్సులు అతి త్వరలోనే రోడ్డెక్కబోతున్నాయి. ఈ బిగ్ బస్కు సంబంధించిన ఊహా చిత్రం కూడా ఆకట్టుకుంటుంది. ఇక దేశంలో పైలట్ ప్రాజెక్టు కింద టాటా కంపెనీతో కలిసి కేంద్ర రవాణా శాఖ ఈ ప్రాజెక్టుపై కసరత్తు చేస్తుంది. మరో ఏడాదిన్నరలోనే 132 సీట్లతో బస్సులు రోడ్డెక్కబోతున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. భారతదేశంలో కాలుష్యం తగ్గించడానికి రవాణా వ్యవస్థలో పలు రకాల మార్పులు తీసుకువస్తున్నట్లు వివరించారు ఆయన. ఈ క్రమంలోనే 132 సీట్లతో బిగ్ బస్సులను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీనికోసం నాగపూర్లో పైలట్ ప్రాజెక్టు కొనసాగుతుందని చెప్పారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ప్రస్తుతం 40 సీట్ల డీజిల్ బస్సు నడపడానికి కిలోమీటర్కు 115 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే ఎలక్ట్రికల్ ఏసీ బస్సు అయితే 41 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందన్నారు. ఈ లెక్కన 132 సీట్ల బస్సును తీసుకురావడం వల్ల ప్రయాణికుడు టికెట్ ఖర్చు 20% ఆదా అవుతుందని, పొల్యూషన్కు చెక్ పడుతుందని, ప్రభుత్వాలపై సబ్సిడీ భారం కూడా తగ్గుతుందని తెలిపారు. ప్రస్తుతం 3 బస్సులు తిరిగే చోట ఒక్క బస్సులోనే 3 బస్సుల ప్రయాణికులు హ్యాపీగా జర్నీ చేయవచ్చన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. విమానం లాంటి సిట్టింగ్ ఏసీ సీటు ముందు ల్యాప్టాప్ పెట్టుకునే సౌకర్యం ఉండాలని సూచించామని, ఎయిర్ హోస్టెస్ టైపులో బస్సు హోస్టెస్ ఉంటారన్నారు. మొత్తంగా దేశంలో కాలుష్యరహిత రవాణా సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు కేంద్రం అనేక మార్గాలు అన్వేషిస్తుంది. విమానమంత బస్సు త్వరలోనే రోడ్లపై పరుగులు పెట్టబోతుంది.